విక్టరీ వెంకటేష్ సారు డబుల్ పోజులో నటించిన సూర్యవంశం సినిమా చూసిరు కదా. అగోగా సినిమాల పెద్ద వెంకటేష్ సారు చిన్న వెంకటేష్ సార్ను ఇంట్లోకించి ఎల్లగొడితే బయటికి పోయి బతుకుతాడు. అలా ఇంటామను ఎట్లయినా చదివియాలని హమాలి పని క్లీనర్ పని చేసి ఆఖరికి కలెక్టర్ను చేస్తాడు. అటెంక నా కోసం గంత తిప్పల పడ్డాడు పెనిమిటి అని ఇంటామే మస్తు మెచ్చుకుంటుంది. ఇదంతా సినిమా కథ, కానీ బయట దీనికి ఉల్టా అయ్యింది. మరిగా ముచ్చటేందో చూడురా సార్. చేసుకున్న మోగని 10 ఏళ్ల కొడుకుని ఇచ్చిపెట్టి మనసు పడ్డంతో లేచిపోయింది ఓ పని మంత్రాలు. ఇక చూడరే గీవనేగా ఉత్తమ ఇల్లాలు. ఈ పోటువల కళ్ళద్దాలు పెట్టుకొని అవపడుతుండు చూడు, ఈయన ఆమె మోగడు. అయితే పెళ్ళం చాలా కష్టపడి చదువుతుంటే మొదలు అన్న మస్తు మురిసిపోయాడు. నువ్వు ఇట్లనే చదివితే మంచి సర్కారు కొలువు ఓడతావు, అందుకు ఎంత ఖర్చైనా సరే నేను పెడతా అని తాత ముత్తాతల కాంచి వస్తున్న భూమి జాగాలు అన్ని అమ్మి పెళ్ళం చదువుల కోసమే ఖర్చు పెట్టిండు. సీన్ కట్ చేస్తే టీచర్ అమ్మ నౌకరికి పెట్టింది అమ్మగారు. కానీ ఏం ఫైదా, కొలువు ఎక్కిన మొదటి రోజే లవర్తో ఊసుకో అంది. దీంతోని అన్న మస్తు సెంచరీలిండు. ఉన్నాయి లేని అన్ని ఆస్తులమ్మి నీ బంధంలే పోసిన, ఏం చేసినా గొప్పగా చూడాలనుకున్నా. అసొంటిది నన్ను ఇచ్చిపెట్టి బోవుడే కాకుండా 10 ఏళ్ల కొడుకు సుత యాదికి రాలేదా అని ఎంకులాట మొదలు పెట్టిండు. అట్లా దేవులాడంగా ఆజీపూర్ల లవర్తో తిరుక్కుంటా రెడ్డి అన్నడుగు పట్టుబడ్డది. ఇకేముంది, నీకేమైనా తలకాయ ఉందా? నీ కోసం నేను కన్నమ్మ కష్టాలు పడ్డా, ఆస్తులన్నీ అమ్ముకొని చదివిపించిన. అసొంటిది నీకు డబల్ రొట్టె మొక్కపోడు కావాల్సి వచ్చిండా? బంగారం అసలు కొడుకున్నాక సూత నీకు ఇదే బుద్ధి అని క్లాస్ వీక్తుంటే చల్ నేను రానంటే రాను, నువ్వు నన్ను రాసి రంపాన పెట్టినావు. నేనేదో చదువుకుంటానికి తిప్పలవుతుందని నీ కాడ ఉన్నా గానీ అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదని చెప్పిందట. దీంతో కట్టుకున్నది నమ్మించి ఎంత మోసం చేసా కదా అని నెత్తికి చేతులు పెట్టుకున్నా అన్న. ఇక చూసి నీ అసలు కష్టం పగోని సుత రావద్దే అని నెటిజన్లు తీరు కామెంట్ రాసుకొస్తారు ముచ్చాడు చూసి.